ఆదర్శ్ అయితే జాగింగ్ కోసమని బయటికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో ఎదురుగా వచ్చిన కృష్ణని చూసి, బయటికి కూడా ప్రశాంతంగా వెళ్ళలేకపోతున్నామే. ఈ వారం తథ్యాలు కూడా చూసుకోకుండా బయటని తిరుగుతూ ఉంటారు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కృష్ణ అయితే ఆ మాటలు విని చాలా బాధపడుతూ ఉంటుంది. అక్కడ ఉన్న మురారి మాత్రం ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు వీడు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఆదర్శ్ అయితే ఆ జాగింగ్‌కి వెళ్ళకుండా ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన మురారి అయితే, "ఆదర్శ్, ఆదర్శ్ ఎందుకురా లోపలికి వెళ్ళిపోతున్నావు? జాగింగ్‌కి వెళ్ళు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకే విన్న కృష్ణ మాత్రం, ఏసీపీ సార్ మీరు ఆగండి, మీరు పిలవకండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న మురారి అయితే, "ఏంటి వాడు అలా మాట్లాడుతున్నాడు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న కృష్ణ మాత్రం, ఆదర్శ్ నా కోసమే అంటున్నాడు. నేను తెల్లవారి లెగ్గానే నా మొహం చూసాడంట. నేను ఎదురు వచ్చానంట. ఈరోజు తనకి అంతా చెడే జరుగుతుందంట అని ఊహించుకొని మాట్లాడుతున్నాడు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న మురారి అయితే, "ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఆదర్శ్ అలాంటి వాడు కాదు. చాలా మంచివాడు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కృష్ణ మాత్రం, "లేదు, నా కోసమే మాట్లాడుతున్నాడు. ఆదర్శ్ నా కోసమే మాట్లాడుతున్నాడు. తెల్లవారి లెగిసి నా మొహమే చూసాడు. అలాగే తెల్లవారి లెగిసి నేను ఎదురు వచ్చానని నా కోసమే మాట్లాడి లోపలికి వెళ్ళిపోయాడు. నా మీద ఎందుకు ఆదర్శ్‌కి అంత కోపం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలన్నీ అయితే ముకుంద పక్క నుండి వింటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మురారి మాత్రం, "ఆదర్శ్ అలాంటి వాడు కాదు. ఏదైనా మొహం మీద చెప్పే మనిషి" అని చెప్పేసైతే